హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? పోనీ పోనీ ఏం చేద్దాం పెట్టుకొని ఇచ్చిపో. ఈ పడ చెప్పిందా? సరే ఆడ పెట్టేసి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగుండా. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళాలా? రోజు అయితే స్కూల్కి వెళ్ళవా? ఏడికి వెళ్తున్నావా? నేను హాలిడే అయితే నేను ఒక్కరోజు హాలిడే అంటేనే ఫుల్ ఎంజాయ్. స్కూల్ ఉన్నదంటేనే అలా ఉంటారు. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నాకైతే చక్కగా పూజ పూర్తి అయిపోయింది. ఒక సైడ్ దోశ వేస్తాను పిల్లలకి, ఒక సైడ్ అయితే రాగిజావ కాస్తున్నాను. పొద్దున్నే పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. నేను ఊరికే చెప్పడం లేదు, అనుభవంతోనే చెప్తున్నాను. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? పిల్లలకి టిఫను తినుకోనా? చిన్నదే తినుకో. చట్నీ కూడా ఏం చేయలే ఫ్రెండ్స్. పిల్లలకి టైం సరిపోలేదు. చట్నీ కూడా ఏం చేయలేదు. క్యారీకి అన్నం చేసి మునక్కాయ పులుసు చేసినాను. మా పిల్లలైతే ఏది చేస్తే అదే వేసుకొని తింటారు. అది ఇదని అయితే అస్సలు ఏమంటారు ఫ్రెండ్స్. వాళ్ళు చట్నీయే కావాలని అయితే ఎప్పుడు అనరు. అందుకే మునక్కాయ పులుసు దోశ వేసుకొని తింటున్నారు. పిల్లలకి అలాగే అలవాటు చేయాలా. అన్ని టయాలు మన టయాలు ఉండవు. ప్రతిసారి చట్నీ చేసి అన్నీ చేయాలంటే చేయలేము. ఏది ఉంటే అది తినేట్టుగా అయితే ఫస్ట్ నుంచి అయితే పిల్లల్ని అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. నా పిల్లలు అయితే నేను అలాగే అలవాటు చేస్తాను. ఏది ఉంటే అదే తినేస్తాను. ఇదే కావాలా అదే కావాలని మొండి అయితే మా పిల్లలు చేయరు. అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. పొద్దున్నే లేసేటప్పుడు అయితే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. లేచి స్నానం చేసిన తర్వాత అయితే ఆ బద్ధకం అంతా ఎటు పోతుంది. ఆ కొద్దిసేపు అయితే చాలా అంటే చాలా బద్ధకంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత అయితే మళ్ళీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఎంతసేపు అయినా ఏదైనా చేసుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో తెలియదు. ఓకేనా? మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎన్నెన్నో ఉంటాయి.